హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ విద్యాధరి రాగమంజరి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. వింతైన మర్రి చెట్టు ఉత్తరపు కొమ్మున ఎక్కి వెళ్ళినవాడు విశ్వకర్మ కుమారుడైన దండుడు. అతడు 4 రోజుల కాలంలో ఆ కొమ్మ చివరి వరకు ప్రయాణించాడు. కొమ్మ దిగిన ప్రాంతంలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. అక్కడి వింతలను చూస్తూ ముందుకు వెళ్ళిన దండుడికి నీలమణులతో నిర్మించిన అందమైన కొలను కనిపించింది. అందులోని కలువలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. ఆ కొలనులోని నీరు అమృతంలా ఉంది. ఆ జలంతో దండుడు తన దాహాన్ని తీర్చుకున్నాడు. సుగంధాలు విరజిమ్మే ఒక పూల పొదరింట్లో కొద్దిసేపు విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం అక్కడ నుంచి బయలుదేరబోతూ పొదరింటి తీగ నుంచి ఒక పువ్వు తెంచాడు. ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూశాడు. అంతే, దండుడు కాస్త చిలుకలాగా మారిపోయాడు. చిలుక రూపం వచ్చిన దండునిలో మొదట తెలివి పోలేదు. అయ్యో అయ్యో దైవమా, నన్నిలా మార్చేందుకే ఈ చెట్టుపైకి ఎక్కేలా చేశావా? ఇలా పక్షి రూపం ఎంతకాలం బతకాలో కదా అని చాలాసేపు చింతించాడు. తనను రక్షించేవారు ఎవరైనా వచ్చే వరకు ఇలా చిలుకలా కాలక్షేపం చేయక తప్పదు కదా అనుకున్నాడు. ఉద్యానవనంలోని చెట్ల పళ్లను ఆరగిస్తూ ఆకలి తీర్చుకోసాగాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఉద్యానవనానికి విహారార్థం ఒక విద్యాధర కన్యక వచ్చింది. ఆమె పేరు విద్యుత్ప్రభ. సోమప్రభుడనే విద్యాధర ప్రభు కుమార్తె. ఆమె చిలుకలాగా మారిన దండుడు ఒక చెట్టుపై పండు తింటూ ఉండటం చూసి ముచ్చటపడింది. వెంటనే తనతో కూడి వచ్చిన సఖులకు రోద చేయవద్దని సంజ్ఞ చేసింది. పయ్యోదను నడుముకు చుట్టుకొని మెల్లగా అడుగులు వేస్తూ ఆ చెట్టు వద్దకు వెళ్ళింది. చిలుకను చేతిలోకి తీసుకుంది. ఆ చిలుక కూడా బెట్టు చేయకుండా ఆమె చేతిపై ఒదిగిపోయి పెంపుడు చిలుకలా విద్యుత్ప్రభతో ఆటలాడసాగింది. ముద్దుగా పలకరించసాగింది. ఆ చిలుకను తీసుకొని విద్యుత్ప్రభ తన పట్టణానికి వెళ్ళింది. అది మొదలుకొని విద్యుత్ప్రభకు చిలుక రూపంలో ఉన్న దండుని మైత్రి కుదిరింది. ఎల్లప్పుడూ చిలుకను తన చేతిపై ఆడించుకునే విద్యుత్ప్రభను చూసి సాక్షాత్తు సరస్వతిలా ఉన్నావని మేళమాడేవారు. చిలుక పారిపోయేది కాదు కనుక విద్యుత్ప్రభ దానిని వేరే పంజరం ఏర్పాటు ఏమీ చేయలేదు. చిలుకగా తనకుండే స్వేచ్ఛ ప్రకారం విద్యాధర పట్టణంలో దండుడు విహరించేవాడు. విద్యాధర లోకంలో తరచుగా విద్యార్థులకు విమానాలు తయారు చేసే విద్యను గురువులు బోధించేవారు. దండుడు ఆ విద్యనంతా తన సూక్ష్మ బుద్ధితో గ్రహించాడు. ఇక కొంతకాలానికి విద్యుత్ప్రభ తన తాత అయిన మయుని పట్టణానికి వెళ్ళింది. తాత, నీవు నా కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చిన ఉద్యానవనంలో ఈ చిలుక నాకు దొరికింది అని ముచ్చటగా తాతకు చూపించింది. అప్పుడు ఆయన, అమ్మాడి, చిలుకంటే జ్ఞాపకం వచ్చింది. ఆ ఉద్యానవనంలోని తటాకానికి తూర్పు దిక్కులో ఒక పొదరిల్లు ఉంది. ఆ చెట్టు పూలను ఎప్పుడూ వాసన చూడకు, అలా చూస్తే నువ్వు కూడా చిలుకవు కాగలవు అన్నాడు. అమ్మయ్యో అన్నది విద్యుత్ప్రభ కళ్ళను టపటపాలాడిస్తూ. తెలియకుండా ఒకవేళ వాసన చూస్తేనో తాత అని అడిగింది అమాయకంగా. ఆ పొదరింటి వెనుక పసుపు పూల చెట్టు ఒకటి ఉంది. ఆ పూలను వాసన చూస్తే మళ్ళీ నీ అసలు రూపం నీకే వచ్చేస్తుందిలే అని మయబ్రహ్మ చెప్పాడు. 2 రోజుల తర్వాత దండుని తీసుకుని విద్యుత్ప్రభ తన పట్టణానికి తిరిగి వచ్చేసింది. చిలుక రూపాన్ని పోగొట్టుకునే ఉపాయాన్ని తెలుసుకున్న దండుడు మళ్ళీ విద్యుత్ప్రభ తనను ఆ ఉద్యానవనానికి ఎన్నడూ తీసుకుపోతుందోనని ఎదురు చూడసాగాడు. అలా ఉండగా ఒకనాడు పట్టణంలోని కొందరు విద్యాధర కన్యలు ఒకచోట కూడి కులాసాగా మాట్లాడుకుంటున్నారు. దండుడు వారి వద్ద చేరి ఆ మాటలు ఆలకిస్తున్నాడు. ఏమే రాగమంజరి, నిన్న మనమందరం భూలోకంలో ఉన్న వింతైన మర్రి చెట్టు వద్ద కొలనులో జలకేళికి వెళ్ళాము కదా, నీవు మాతో పాటు రాకుండా జాగు చేశావేం? అక్కడేమైనా కొత్త వింతలు కనబడ్డాయా ఏమిటి అని ఒక విద్యాధర కన్యక ప్రశ్నించింది.
అందుకు రాగమంజరి, వెనుక నేను వస్తున్నానో లేదో చూసుకోకుండా మీ మానాన మీరు వచ్చేసింది కాకుండా నన్నంటున్నారా? అక్కడ ఒక్కదాన్ని ఎటువంటి చిక్కుల్లో పడ్డానోనని జాలైనా లేదు కదా మీకు? నిన్న చెరువులో నుంచి బయటకు వచ్చేసరికి నా చీరనెవరో మానవుడు దొంగిలించాడు. మీకు తెలుసు కదా, మన చీరను ఏ జగదేక వీరుడు సొంతం చేసుకుంటాడో అతనికి మనం భర్తగా స్వీకరించాల్సి వస్తుంది. నిన్న అదే జరిగింది అని చెప్పి కొద్దిగా ఆగింది. అమ్మయ్యో, ఎంత ప్రమాదం జరిగింది! మరి ఎలా తప్పించుకున్నావే? ఆసక్తిగా అడిగింది మరో విద్యాధర కన్యక. ఏముంది, మన రహస్యం వాడికి తెలీదు కదా. కాస్తంత బతిమాలేసరికి చీర వెనక్కు ఇచ్చేశాడు. చీర పుచ్చుకుని రాయిలాగా పడి ఉండమని వాడికి శాపం పెట్టేసి చక్కగా వచ్చేశానే అంది రాగమంజరి. నీ గుండె నిజంగా బండరాయేనే. వాడు పాపం నీ చీర తిరిగి ఇచ్చేశాడు కదా. శపించకపోతే ఏం పోయింది? కనీసం నీ శాపాంతన్నైనా చెప్పివచ్చగదా అని అడిగింది మొదటి కన్య. వాడి మీద అంత జాలి ఉంటే ఒక పని చెయ్యవే. ఆ మర్రి చెట్టు మొదట్లో ఉన్న తీగ ఆకులను తెంపి చెరువు నీళ్లలో కలిపి ఆ బండరాయి మీద చిలకరిస్తే మళ్ళీ మనిషవుతాడు. ఆనక వాణ్ణి నువ్వే పెళ్లి చేసుకుని సుఖించు అన్నది రాగమంజరి అక్కసుగా. ఏదో మనసుకు తోచిన ధర్మం చెప్పాను కానీ నాకంత అవసరం ఏం లేదే అంటూ మొదటి కన్య అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారి మాటలన్నీ వింటున్న దండుడు, ఓహో ఓహో, ఎంత పని జరిగింది! ఆ వింతైన మర్రి చెట్టు మేమందరం ఎక్కి వచ్చింది కాదు కదా. అక్కడ కనబడిన మానవుడు మేమందరం కాపలాగా ఉంచిన మా మిత్రుడు సాంబుడు కాడు కదా. నాకు చిలక రూపం వచ్చినా వాడికి పాషాణత్వం ప్రాప్తించిన ఇదంతా దైవానుగ్రహం వల్లనే కాబోలు అని అనుకున్నాడు. ఆ తరువాత మరి కొంతకాలం గడిచింది. ఒకనాడు విద్యుత్ ప్రభ తొలినాటి ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న దండుడు పొదరింటి దగ్గరికి ఎగిరి వెళ్ళి పసుపు రంగు పూలను వాసన చూశాడు. వెంటనే చిలుక రూపుపోయి మళ్ళీ మానవుడిగా మారాడు. ఆ వింతనన్నిటినీ ఆశ్చర్యంతో పరికించిన విద్యుత్ప్రభ, ఆర్య, మీరెవరు అని ప్రశ్నించింది. నారీమణి, నేను మీ తాత మయుని వంశంలో వాడినే. నా పేరు దండుడు. అనుకోకుండా ఉద్యానవనంలో ప్రవేశించాను. ఆ పువ్వును వాసన చూసినందువల్ల చిలుకగా మారిపోయాను. పుణ్యవశాన నీ ప్రాపు దొరికింది. నీ దయ వల్ల నేను విమానాలు తయారు చేసే విద్యను నేర్చుకోగలిగాను. మరి నాకు సెలవిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు దండుడు. అంటూనే తన రూపాన్ని మార్చిన 2 రకాల పూలను కొద్ది కొద్దిగా సేకరించుకున్నాడు. విద్యుత్ ప్రభా ముఖం వాడిపోయింది. ఆర్యపుత్ర, నీవు విద్య చేతనే కాకుండా రూపం చేత కూడా అసాధారణువే. నీ వంటి వాడు మగువ మనసులో మాట కనిపెట్టజాలడంటే అంగీకరించలేను అని సాభిప్రాయంగా అతని వంక చూసింది. పెదవులపై చిరునవ్వు తొణికిసలాడుతుండగా దండుడు ఆమెను పాణిగ్రహం చేశాడు. అదృష్టవంతులకు ప్రతికూలతల్లో కూడా అనుకూల లాభాలే కలుగుతూ ఉంటాయి. ఆ విద్యాధర వనితతో దండుడు కొంతకాలం పాటు ఆనందంగా ఉన్నాడు. ఒకనాడు విద్యుత్ ప్రభను దగ్గరికి తీసుకుని తన కథనంతా వివరంగా చెప్పుకొచ్చాడు. స్నేహితులతో ఏర్పాటు చేసుకున్న గడువు కాలం తీరిపోయింది. నువ్వు అనుమతిస్తే ఒక్కసారి వెళ్ళి వస్తాను అన్నాడు. అయ్యో, వేడుక చూసి నీ దారిన నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతాననటం న్యాయమేనా? నాకంటే నా స్నేహితులే ఎక్కువ. ఎన్నెన్నో కొత్త తలుపులు మనసులో పెట్టుకుని ఇంకా సిగ్గు సరిగా పోనందువల్ల బయట పెట్టకుండా ఉన్నాను. నా కోరికలతో కొన్నైనా సరిగ్గా తీరక ముందే వెళ్ళిపోతానంటావా అని విద్యుత్ ప్రభ అడిగి అతనికి నిర్బంధించింది. దేవి, నీవు కామరూపిణివి కదా. నేను ఎక్కడ నుంచి తలచుకున్నా నువ్వు అక్కడికి రాగలవు. నేనెక్కడున్నా నీ అభీష్టం తీర్చుకోవటానికి నీకు స్వేచ్ఛ ఉంది. ఇంత చిన్న విషయానికి నీ వంటి ధీర వనిత ఇలా చిన్నబోవటం తగునా అన్నాడు దండుడు. ఇంకా అనేక రకాలుగా ఆమెకు నచ్చజెప్పి విద్యాధర లోకం నుంచి బయలుదేరాడు. తాను ఎక్కి వచ్చిన మర్రి చెట్టు మొదటికి వచ్చాడు. రాగమంజరి చేత శాపం పొంది రాయిగా మారిన సాంబుడు ఎక్కడున్నాడో వెంటనే కనిపెట్టలేకపోయాడు దండుడు. మర్రి చెట్టు మొదట్లోని తీగను తెంపి నీళ్లలో కలిపి అన్ని రాళ్లపై చల్లుకుంటూ వెళ్ళాడు. చివరికి ఒక రాయి సాంబునిగా రూపుదాల్చింది. సాంబుడు కళ్ళు తెరుస్తూనే దండుని చూసి, అన్నా, నువ్వు వచ్చి ఎంతసేపు అయ్యింది? మిగతా వాళ్ళంతా రాలేదా? అన్నా,
ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఆమె నాతో ఏదో మాట్లాడుతూ ఉండగా తెలియకుండానే నిద్ర పట్టేసింది అన్నాడు ఆవులింతను ఆపుకుంటూ. దండుడి మాటలకు నవ్వి, ఓరి వెర్రివాడా, ఆ అమ్మాయి పేరు రాగమంజరి, మనిషి కాదు, విద్యాధర కన్య. నిన్ను రాయిగా మారిపోమని శపించి వెళ్ళిపోయింది. నువ్విక్కడ 2 నెలల నుంచి రాయిగా పడి ఉన్నావు అని వివరించాడు. సాంబుడు తెల్లబోయాడు. ఆహా, ఎంత మాయ చేసింది అనుకున్నాడు గుండెలపై చేయి వేసుకుని. కానీ అన్నా, నా మనసు ఆమె మీదనే ఉంది. ఆమెను చూడకుండా నా ప్రాణాలు నిలబడవు. ఎలాగైనా ఆమెను తిరిగి నా ముందు నిలబెట్టి నన్ను రక్షించుకో అని వేడుకున్నాడు. అతడి బాధ చూడలేక, అయ్యో సోదరా, ఎంత వెర్రివాడవురా. సరే, నీ కోరికను నేనెందుకు కాదనాలి. ఒక పని చేద్దాం. ఆ విద్యాధర కన్యలందరూ ప్రతి ఆదివారం నాడు ఈ కొనలులో జలకేళి కోసం వస్తారు. ఆ అదను వచ్చేదాకా ఇక్కడే ఉందాం. నువ్వు మళ్ళీ ఆమె చీరను దొంగిలించి చెట్టెక్కి కూర్చో. ఆమె ఎంత బతిమాలినా చీర తిరిగి ఇవ్వకు. తర్వాత కదా నేను చూసుకుంటాగా అని హామీ ఇచ్చాడు సాంబుడు. ఆదివారం రానే వచ్చింది. తోటి సకులతో కలిసి రాగమంజరి మళ్లీ చెరువు వద్దకొచ్చింది. సాంబుడు యథావిధిగా ఆమె చీర తస్కరించి చెట్టెక్కేశాడు. రాగమంజరి తన చీర కోసం సాంబుని ఎన్నో రకాలుగా బతిమాలింది, ఎన్నెన్నో ఇచ్చకాలు చెప్పింది. కానీ సాంబుడు చీర తిరిగి ఇవ్వలేదు. కొంత సమయం గడువునిచ్చి దండుడు అక్కడికి వచ్చాడు. తనను చూసి సిగ్గుపడుతున్న రాగమంజరికి వేరొక చీరను అందించాడు. దానికి ఆమె, పుణ్యాత్మ, మాకు మధ్యవర్తివై ఈ తగువు తీర్చు. ఇతడు నా చీర దొంగిలించాడు. ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వటం లేదు. అంతగా ఇష్టమైతే నా చీర నాకిచ్చేసి నన్ను పెళ్లి చేసుకోమని వేడుకుంటున్నాను. అయినా అతగాడు అంగీకరించటం లేదు అని చెప్పింది రాగమంజరి. అందుకు దండుడు, వనిత, ఈ తగువు నేను తీర్చేది కాదు. మీ రాజుగారి కూతురైన విద్యుత్ప్రభను ఇక్కడికి రప్పిస్తాను. ఆమెతో చెబుదాం అని తన భార్యను స్మరించాడు. కళ్ళు మూసి తెరిచేలోగా విద్యుత్ప్రభ అక్కడికి వచ్చేసి తగునంతా విన్నది. నాథ, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ స్నేహితుడు వస్త్రచోరుడని అర్థమవుతున్నది. ఇటువంటి దొంగలకు మొయ్యని రాయి బండ బరువు నెత్తిమీద పెట్టి నడిపించడమే సరి అయిన శిక్ష అని తీర్పునిచ్చింది. దండుడు హాయిగా నవ్వాడు. యథార్థం చెప్పావు. ఇతగాడికి పెళ్లి చేసి గుదిబండను తగిలిస్తే సరిపోతుంది. అంతకంటే పెద్ద శిక్ష అక్కర్లేదు కదా అన్నాడు. విద్యుత్ప్రభ మెల్లగా రాగమంజరి వద్దకు చేరింది. సఖీ, వీరు సామాన్య మానవులు కారు. విద్యా గుణశీలముల యందు దేవతలను కూడా తిరస్కరించగలరు. కనుక నువ్వితడిని పెళ్లాడి నీ సౌందర్యాన్ని సార్థకం చేసుకో అని అనునయంగా చెప్పి ఒప్పించింది. రాగమంజరి సాంబునికి గాంధర్వ విధిగా వివాహం జరిగింది. ఆ 2 జంటలు అక్కడే ఉన్న పొదరిళ్లలో హాయిగా కొంతకాలం గడిపారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.